మిత్రులారా, లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన తర్వాత అలాంటి వాళ్ళు కూడా ఒక ఇబ్బంది. ఆయన ఈ విద్యా పరిరక్షణ ఉద్యమంలో సంపూర్ణంగా తన సమయాన్ని ఇచ్చి రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ఆ తిరిగే క్రమంలో గ్రామాల్లో ఉండే పరిస్థితులను చూసి ఆయనకుండే ప్రాపంచిక దృక్పథంతో విద్యారంగము మారాలి అనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసంతో ఆయన పనిచేస్తున్నారు. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే లక్ష్మణ్ గారు రిటైర్ అయ్యారు కాబట్టి ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడే నాతో 2-3 సార్లు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను, విద్యా పరీక్షణ ఉద్యమంలో సంపూర్ణంగా నా మొత్తం సమయం దానికే వినియోగించాలనుకుంటున్నప్పుడు నేను ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటానని మేమే ఆయన ఒప్పించాం. కానీ ఉద్యోగానికి కూడా ఆయన రిటైర్మెంట్ తీసుకొని విద్యా ఉద్యమానికి పనిచేయాలనుకుంటున్నారు. కాబట్టి ఆయన ఇవాళ విద్యారంగ ఉద్యమంలో ఒక తుఫాన్ లాగా ఎక్కడ వెళ్ళినా అలాగే మాట్లాడుతున్నారు, జనాన్ని ఇన్స్పైర్ చేస్తున్నారు. చాలా బలమైన విశ్వాసంతో ఇవాళ లక్ష్మణ్ గారు దాదాపు మహమ్మద్ నగర్ని నడిపే ఒక స్థాయికి ఆయన ఇవాళ చేరుతున్నారు. మేము ఎడ్యుకేషన్ కమిషన్ కలిసినప్పుడు చాలామంది మాట్లాడాం. నేను మధ్యాహ్నం ఎక్కడో పని ఉంటే వెళ్ళిపోవాల్సి వచ్చింది. లక్ష్మణ్ గారు తర్వాత మాట్లాడారు. మా నరసింహారెడ్డి గారు అన్నారు, చాలామంది మాట్లాడారు కానీ అందరికంటే చాలా బాగా మాట్లాడితే లక్ష్మణ్ సార్ చెప్పారు. అంటే అంత బలంగా ఆయన వాళ్ళ విద్యారంగ ఉద్యమాన్ని ఆ ఎమోషన్ ఏదైతుందో అది ఒక విశ్వాసమే కాకుండా అసలు ఈ సమాజం మారాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ఏదైతుందో బలంగా ఉన్నప్పుడే మనిషి ఆవేశంగానూ ఆలోచనతోనే మాట్లాడతాడు. కనుక ఆయనలో ఆవేశం ఉంది, ఆలోచన ఉంది, ప్రాపంచిక దృక్పథం ఉంది. ఈ సమాజ పునాదుల మీద కూడా ఆయనకు ఒక అవగాహన ఉంది. కాబట్టి ఆయన వాళ్ళ అధికారులు ఉండే ప్రభుత్వాన్ని మౌలికంగా ప్రశ్నిస్తూ మీరేం చేస్తున్నారు, సిగ్గుందా అనే దాకా ఆయన వెళ్ళాడు. కానీ నిజంగానే మనం ఒక తుఫాన్ ఎదుర్కొంటున్నాం. విద్యా పరీక్షణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఇవాళటి వరకు ఎన్నో మార్పులు వచ్చాయి. మనం పోరాటం చేస్తూనే ఉన్నాం కానీ మార్పులు మనం అనుకున్న దానికంటే వేగంగా అంతర్జాతీయంగా, జాతీయంగా, ప్రాంతీయంగా చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పులు ఏవి కూడా విద్యారంగం ఒక విశ్వాసం కానీ మనకు కలగండి. ఒక ఆర్థిక వ్యవస్థ చక్రధరరావు గారు కొంత ప్రస్తావించారు. ఒక ఆర్థిక వ్యవస్థ అది మారుతూ ఇవాళ పూర్తిగా ప్రజల काम नहीं करे मगर आपका माइक भी काम नहीं करे तो कैसे? ఈ మార్పులు ఆర్థిక వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో మార్పులు రావడంతో మనం ఒకవైపు పోరాటం చేస్తుంటే భూస్వామ్య భావజాలం ఒకవైపు, తర్వాత సామ్రాజ్యవాదం ఒకవైపు, ఇవి రెండు కూడా ఒకదాంతో మిలాఖత్ అయినప్పుడు అది ఒక బలీయమైన శక్తిగా తయారు. దానికి రాజ్యము, అటు భూస్వామ్య భావజాలము, ఇటు సామ్రాజ్యవాద భావజాలం, ఈ రెండు కలుపుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ రెండు భావజాలాల మిళితంగా అది వాళ్ళ రాజ్యాన్ని నడుపుతున్నది. చాలామంది
ఇప్పుడు 26 జూన్ నిన్న చాలామంది పత్రికల్లో ఇందిరాగాంధీని మోడీని కంపేర్ చేస్తూ రాస్తున్నారు. ఇవాళ రామచంద్ర గుహ కూడా ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశారు. ఇద్దరి మధ్యన ఉండే కామనాలిటీ ఏమిటి, ఇద్దరి మధ్య ఉండే తేడా ఏమిటి? కానీ ఒక్కటి విషయం ఏంటంటే ఇందిరాగాంధీ తెచ్చింది నియంతృత్వమే. కానీ ఇందిరాగాంధీ నియంతృత్వాన్ని తీసుకురావడానికి ఆమె పేదరికం కొరకని పేదరికాన్ని గురించి మాట్లాడి 20 పాయింట్ ఫార్ములా మాట్లాడి భూ సంస్కరణలు మాట్లాడి ఆమె ట్రేడ్ రిస్ట్రిక్టివ్ ప్రాక్టీస్ ಮಾಡಿ కార్పొరేట్కు వ్యతిరేకంగా మాట్లాడి ఈ దేశం ఉండే గిరిజనులు తర్వాత దళితుల గురించి కనీసం భావజాల పరంగా ఆమె ఎమర్జెన్సీ తీసుకురావడానికి దేశంలో ఉండే పేద ప్రజల జీవితాలు మారాలి అనేటువంటిది. అది ఆమె చేసిందా చేయలేదా, ఆమె దాంట్లో నమ్మిందా నమ్మదా, కానీ భావజాల పరంగా ఆ రోజుల్లో ఇంకా భూమిని పంచాలి, సామాజిక న్యాయం జరగాలి, కార్పొరేట్లను నియంత్రించాలి. ఒక దశలో ఆమె కంప్లీట్గా మన దేశం స్వయం ప్రతిపత్తి కలిగిన దేశంగా 4వ ప్రపంచ ప్రణాళికలో ఈ దేశం స్వయం ప్రతిపత్తి కలిగినది, సెల్ఫ్ గవర్నింగ్, సెల్ఫ్ సఫిషియెంట్ అనేటువంటి కూడా పంచవర్ష ప్రణాళికలు రాశారు. వేరే దేశం అది ఆధారపడకుండా మన దేశం మన ఆర్థిక వ్యవస్థ మీద మన మీద ఆధారపడి అభివృద్ధి. ఇది ఇంకా భావజాలము రాజకీయాల్లో అది ఇంకా బతికున్నది. ఈ మార్పులో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాళ్ళ భావజాలం ఏదైతుందో అది 100 ఏళ్ళుగా వాళ్ళ భావజాలం ఒకటే. ఆ భావజాలము ప్రజా వ్యతిరేకం, ద్వేషంతో ఆధారపడేది. ద్వేషించి మనుషులను పూర్తిగా నిర్వీర్యం చేసి దేశ పాలన నడపాలి. ఇవాళ కేవలం కార్పొరేట్ గురించే మాట్లాడుతుంది, పేద ప్రజల గురించి, పేదరికాన్ని గురించి, ల్యాండ్ రిఫార్మ్ ఇదే అయిపోయింది. రాజకీయాల చర్చ లేదు. ఇవాళ బస్సుల్లో కేవలం కార్పొరేట్ల కొరకని, ఈ దేశ వనరులను అప్పచెప్పడం కొరకని రోజు మనుషులను చంపుతున్నారు. రాజ్యాంగం అంగీకరించదు, చట్టబద్ధ పాలన అంగీకరించదు, ప్రమాణాలు అంగీకరించవు, నాగరికత అంగీకరించదు. ఒక మనిషిని చంపడం అనే అధికారం రాజ్యానికి ఉండదు. ఈ మాట నేను చెప్తున్నా అంటే రాజ్యం అక్కడి దాకా వెళ్ళిపోయింది. ఇక మనం విద్యారంగాన్ని గురించి మాట్లాడుతున్నాం. కానీ లక్ష్మణ్ గారు చెప్పినట్లు మరి దీనికి వ్యతిరేకత, దీనికి పోరాటం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? ఇవాళ ఉన్న ఈ ప్రజా వ్యతిరేక అభివృద్ధి నమూనా ఏదైతుందో, లేదా ప్రజా వ్యతిరేకమైన భావజాలం, భూస్వామ్య భావజాలం, ఫ్యూడల్ భావజాలం, దీనికి వ్యతిరేకంగా ఎక్కడి నుంచి పోరాటం వస్తుంది? మనము విద్యా పరిరక్షణ కమిటీగా ఇక్కడ కూర్చున్న మిత్రులందరూ చాలామంది చాలా బాధ్యతలు నిర్వహించి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది రిటైర్ అయినప్పుడు నేను కూడా వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు రిటైర్ అయ్యారు కాబట్టి మీకు ఫుల్ టైం దొరికింది కాబట్టి మీరు విద్యా పరిరక్షణ ఉద్యమానికి సంపూర్ణంగా మీ సమయాన్ని కేటాయించండి. వాళ్ళకి చెప్పిన కానీ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ సహచరులకు కూడా చెప్పాం, అమ్మ సారు విద్యా పరిరక్షణ ఉద్యమంలో పాల్గొంటారు, మీరు కూడా దానికి ప్రోత్సాహం ఇవ్వండి చెప్తారు. మనందరం కలిసి ఒక భావజాలాన్ని, విద్యారంగానికి ఉండే ప్రజాస్వామ్య దాని ప్రభావాన్ని, దాని పాత్రని నిలపడం కొరకని మనం ప్రయత్నిస్తున్నాం. కామన్ స్కూల్ విద్యా విధానం అని మనం మాట్లాడినప్పుడు కామన్ స్కూల్ ఏమిటి? కామన్ స్కూల్ ఏంటి? ఎవరికి డబ్బులుంటే వాళ్ళు పోతారు అనే దగ్గరికి పాలకులు వచ్చారు. చాలామంది అన్నారు మీరు కామన్ స్కూల్ ఇప్పుడు మాట్లాడితే ఎట్లా అని. కానీ కామన్ స్కూల్ గురించి మనం ఎందుకు మాట్లాడమంటే దానికి ఒక రాడికల్ భావజాలం ఉంది. లక్ష్మణ్ గారు లెనిన్ గురించి చెప్పాడు, విద్యను ఒకవేళ క్రిటికల్ అంటే మనిషి మేధస్తున్నప్పుడు ప్రశ్నించే మనస్తత్వం ఉండదు. విద్య అంటేనే ప్రశ్నించడు, జ్ఞానం అంటేనే ప్రశ్నించడు. కొత్త జ్ఞానం రావంటే ప్రశ్న నుంచే వస్తుంది. ఈ మాట సోక్రటీస్ చెప్పాడు 1000 సంవత్సరాల క్రితం. ప్రశ్నించకుండా మానవ అభివృద్ధి జరగదు. అంటే నువ్వు సత్యం చెప్తున్నావని నీకు నమ్మకం ఉంటే నువ్వు విషయం దాగి చనిపోతావంటే, లేదా గ్రీసును వదిలిపెట్టి అథెన్స్ను వదిలిపెట్టి పోవాలి అన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నేను విషయం దాగి నా విశ్వాసం కొరకు చనిపోతాను, కానీ నేను అథెన్స్ వదిలిపెట్టుకోనంటే విషయాన్ని ఇస్తే విషయం తాగుతూ తన చుట్టూ విద్యార్థులను కూతబెట్టి విద్యార్థులు మాట్లాడుతూ విషయం తాగి సోక్రటీస్ చనిపోయాడు. ఇవాళ మనం సోక్రటీస్ని ఎందుకు గుర్తు చేసుకుంటామంటే ప్రశ్నించడమే సామాజిక అభివృద్ధికి మూలము. జ్ఞానం అంటేనే ప్రశ్నించడం, విద్య నేర్పేదే ప్రశ్నించడం. విద్యారంగం
మన నిరంతరంగా చదువుకుంటామంటే దేని కొరకు చదువుకుంటున్నాం? చుట్టూ ఉన్న సమాజాన్ని అవగాహన చేసుకోవడం, సమాజంలో సమస్యలు ఎందుకున్నాయి, దాని మూలాలు ఏమిటి అని తెలుసుకోవడం, ఆ మూలాలని మార్చడం. ఆ మూలాలను మార్చి లక్ష్మణ గారు చెప్పిన లేదా చక్రధర మానవీయ సమాజం, మానవీయ విలువలు, మనిషిని ప్రేమించుకునే విలువలు, గౌరవించుకునే విలువలు, ఒక కన్సర్న్ ఉన్న వాడికి కష్టమైతే అయ్యో పాపం అనే విలువలు సమాజం కాపాడుకోవాలి. మానవ సమాజం అంటే అదే కదా. కానీ వాడు మానవత్వం మీదనే దెబ్బ కొడుతున్నాడు. మానవత్వం మీదనే దెబ్బ కొట్టి మనుషులను ఎలా మార్చారంటే, రోజు పత్రికలు చదివితే కూతురు తల్లిని చంపుతున్నది, తల్లి కూతురుని చంపుతున్నాడు, తండ్రి కొడుకుని చంపుతున్నాడు, వాడు కొడుకు పోయి తండ్రిని చంపుతున్నాడు, భార్య కొడుకులు కలిసి తండ్రిని చంపుతున్నారు. అంటే ఇది ఎట్లా చంపుతానంటే విచిత్రంగా కుటుంబ సభ్యులను చంపడం. ఎందుకు ఇలా జరిగి ఉండొచ్చు? కుటుంబంలో ఉండే సభ్యుల్ని కుటుంబ సభ్యులే చంపడం అంటే ఒక భావజాలం అనేది ఏదైతుందో, అమానవీయమైన భావజాలం ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ అవసరం. దీనికి మానవత్వం అవసరం లేదు. మానవత్వం ఉంటే దాన్ని ప్రశ్నిస్తారు. దీనికి విద్య అవసరం లేదు, దీనికి జ్ఞానం అవసరం లేదు. ఇది మన దగ్గరనే జరగడం లేదు, ఇది ఒక భారతదేశం జరగడం లేదు. అమెరికా లాంటి దేశంలో 225 ఏళ్ల దాకా అది ఒక ప్రజాస్వామ్య దేశంగా పరిగణిస్తున్నారు. నామ్ చామ్స్కీ మొన్న ఆయన ట్రంప్ యొక్క పాలన గురించి చెప్తాడు నాగరికతలు ఎలా కూలిపోయాయి, ప్రపంచవ్యాప్తంగా డిక్టేటర్షిప్స్ ఎలా కూలిపోయాయి, ప్రజలు చైతన్యవంతులైనప్పుడు సమాజంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. చామ్స్కీ ఇవాళ ఆయన 95-96 ఉండొచ్చు, కానీ ఈ వయస్సులో కూడా ఆయన చరిత్రలోంచి మొత్తం ప్రపంచ చరిత్ర అంతా చెప్తూ ఎట్లా అసలు కూలిపోతాయి, ఇవన్నీ కూలిపోతాయి. కానీ ఎంతకాలం ఆ కూలిపోతున్న దశలో మనము అదృష్టమో దురదృష్టమో ఆ సందర్భంలో మనం బతుకుతున్నాం. వ్యవస్థ కూలిపోతున్న దశలో మనం బతుకుతున్నప్పుడు మనలో ఉండేటువంటి కొంత మానవత్వం, విద్యాపరీక్ష కమిటీలు ఉండే సంఘాలు కానీ, సభ్యులు కానీ, విద్యార్థులు కానీ, ఎక్కడో ఒక చోట ఒక సమాజం బాగుపడాలి అనేటువంటి ఒక ఆకాంక్ష మారుతుంది అనే ఒక విశ్వాసం ఉన్నవాళ్ళే ఈ ఉద్యమాలు ఉన్నారు. ఎక్కడ మారుతుంది సార్, మనం చేసి ఏమవుతుంది సార్, అది మారుతుందా సార్ అనుకోవడం విద్యా పరీక్ష ఉద్యమం రాదు. మారుతుంది, మారక తప్పదు. చామ్స్కీ అదే చెప్పాడు. ఇప్పుడు అంటే ట్రంప్ వాళ్ళు ఏం చేయొచ్చు, ట్రంప్ లాంటి వాళ్ళు అమెరికాలో వాళ్ళ డిక్టేటర్షిప్ తీసుకురావడానికి వాడు ఫ్యాసిజమే తీసుకొస్తున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు. పోనీ ఆ యుద్ధాలు చేస్తున్నది వేరే విషయాలు, అమెరికా చాలా కాలం చేస్తున్నది. కానీ హార్వర్డ్ లాంటి యూనివర్సిటీని, అది ఎంత అద్భుతమైన యూనివర్సిటీ, ఆ విశ్వవిద్యాలయాన్ని వాడు దాని మీద దాడి చేస్తున్నాడు. ఎందుకంటారు? హార్వర్డ్ యూనివర్సిటీ మీద ఇవాళ ట్రంప్ ఎందుకు దాడి చేస్తున్నాడు? కాలిఫోర్నియా యూనివర్సిటీ దాదాపు మూసేసే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప విశ్వవిద్యాలయం. ఎందుకు ఇవాళ జ్ఞానం మీద ట్రంప్ దాడి చేస్తున్నాడు? ఇక్కడ మన మోడీ కానీ, భాజపా కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ఇక్కడ ఏదైతే దాడి చేస్తున్నారో అదే దాడి వాడు అక్కడ చేస్తున్నాడు. మరి ఆ దేశం వేరు, ఆ దేశ చరిత్ర వేరు, ఆ దేశ అభివృద్ధి వేరు. అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో ఇవాళ విద్యారంగం మీద ఇంత పెద్ద దాడి ఎందుకు జరుగుతున్నది? అంటే దాడి ఏం జరుగుతుందంటే ప్రశ్నించేటువంటి మేధస్సు ఏదైతుందో ఈ ఆర్థిక వ్యవస్థకి ప్రమాదం. ఇది ఎందుకంటే ప్రజా వ్యతిరేకమైన ఆర్థిక వ్యవస్థ. అది అమెరికానే కావచ్చు, ఇండియానే కాదు, ఇంకెక్కడైనా కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ ఆర్థిక వ్యవస్థ సమానత్వ భావన లేదు, సామాజిక న్యాయం లేదు, స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, సౌభ్రాతృత్వం లేదు. ఈ ఆర్థిక వ్యవస్థకి ఎంతకాలం లాభాలు చేసుకోవడం, ఆ లాభాలు ఏం చేస్తున్నాడో వాడు కూడా తెలియదు. లాభాలు చేస్తున్న వాడు కూడా గట్టిగా మన అదాన్నో అంబాన్నో పట్టుకొని ఎందుకయ్యే లాభాలు, ఈ లాభాలు చేసుకొని ఏం చేస్తావు అని మనం అడిగాం, వాడు కూడా తెలియదు. అదొక మ్యాడ్నెస్. సంపద కూడబెట్టుకుంటూ ఆ విపరీతమైన సంపద వాడు ఏం చేస్తాడు అనే ప్రశ్న కాకుండా వాడు సంపద కూడబెట్టుకోవడము, దాని వెనుక వీళ్ళందరూ కూడా చేరి వాడికి మద్దతు ఇవ్వడమే కార్పొరేట్ సెక్టర్. ఈ మీడియా మొత్తము, టెక్నాలజీ వచ్చి మీడియా మొత్తము ఇవాళ కంప్లీట్గా పొద్దున్న సాయంత్రం దాకా మోడీ గారిని పొగడడం, లేదా ప్రజలకు సంబంధించిన ఒక్క సమస్య కూడా వాళ్ళు చర్చించడం లేదు. క్రిటికల్ థింకింగ్ లేదు, మీడియాలో ఒక క్రిటికల్ డిబేటే లేదు. ఎందుకు సంభాషణ ఆగిపోయింది?
ఎందుకు వాదన ఆగిపోయింది అంటే ఈ ఆర్థిక వ్యవస్థ ఎంత దుర్మార్గమైందో మనము మీడియాను చూసినా, రాజకీయాలను చూసినా, సమాజంలో మానవ సంబంధాలు చూసినా అది ఎంత దుర్మార్గమైన వ్యవస్థ వస్తున్నదో, ఎలాంటి వ్యవస్థ ఎమర్జ్ అవుతుందో మనం అందరం చూస్తున్నాం. ఇది మన నిత్య జీవితంలో మనం చూస్తున్నాం. కనుక ఇవాళ విద్యా పరీక్ష కమిటీ ఇక్కడ సభ్యులందరూ ఈ సదస్సులో మనము మళ్ళీ ఒకసారి కలిసి ప్రభుత్వాలకి ఈ ధారణ ద్వారా మనం చెప్పదలుచుకుంటే మీ అభివృద్ధి నమూనా అది అయిపోయిందో అది ప్రజా వ్యతిరేకము, అది నిలవదు. అసమానత కాలము సమాజంలో అది ముఖ్యమంత్రి అన్నారు. నా ముఖ్యమంత్రి గారిని శాంతి చక్రవర్తి పోయి మాట్లాడితే ఆయన ఒకటే మాట అన్నాడు, అసమానత కాలం నక్సలైట్స్ ఉంటారు సార్, ముఖ్యమంత్రి అంటున్నారు. అది అంటున్నారు వాళ్ళు, అది వాళ్ళు ఉంటారు. మరి అసమానత ఉన్నప్పుడు సమాజంలో తిరుగుబాటు ఉంటుంది అనేది మీకు తెలుసు కదా. సంపద అవగాహన లేక కాదు, వాటి తెలుసు. వాడు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినాడు, వ్యాపారం అంటే ఆయన భూములు అమ్మి భూములు కొనుక్కున్న వ్యాపారం నుంచి వచ్చినవాడు. కనుక ఆయనకి ఇంకా విలువలు ఏం లేదు. తనకు కావాల్సింది అక్కడ ఎక్కడైనా వనరులు కావాలంటే అక్కడ పోతున్నాడు. యూక్రెయిన్ పోయాడు, నాకు మీ గంజ వనరులన్నీ ఇవ్వండి అని చెప్పాడు. వాడు పాపం బలహీన కాబట్టి తీసుకుపోను ఆయన అని చెప్పి, నువ్వు తీసుకో. ఇక్కడ పోయి బస్సులో పోయి మాకు ఖనిజ వనరులు కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఖనిజ వనరుల మీద దోపి, అది భూమిలో ఉన్నటువంటి సంపద, అది లిమిటెడ్. ఆ సంపద ఎక్కువ లేదు. ఆ ఉన్న సంపద మొత్తం మన తరమే దోచుకోవాలి అనేటువంటి ఒక దుర్మార్గమైన అమానవీయమైన దశకు ఇవాళ మనం చేరుకున్నాం. నాగరికత ఏమైంది, మానవుడి పోరాటాలు ఏమైనాయి, నూతన విలువలు ఏమయ్యాయి, ఒక మానవీయ సమాజ స్వప్నం ఏమైంది. ఇవాళ మనం నివసిస్తున్న కాలం ఇది ఒక దుర్మార్గమైన కాలంలో మనం నివసించవలసి వచ్చింది. బాధ కలుగుతుంది, ఆలోచిస్తే భయం వేస్తుంది. కానీ గాంధీ గారు అన్నట్లు, గాంధీ కూడా స్వాతంత్రోద్యమ కాలంలో అప్పుడప్పుడు ఆయన చాలా నిరాశ కలిగాడు. వస్తుందా రాదా, స్వాతంత్ర పోరాటం ముందు పోతుందా లేదా అని ఆయనకు అనుమానం వచ్చినప్పుడల్లా ప్రపంచంలో నియంత్రణను ఎట్లా ఓడగొట్టారు ప్రజలు, ఎంత బలమైన నియంత అయినా ఎట్లా ఓడిపోయాడు, హిట్లర్ లాంటి వాడు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేటువంటి చూసి ఆయనకు విశ్వాసం వచ్చాడు. లేదు ప్రజలు తప్పకుండా పోరాటం చేస్తారు, మనం గెలుస్తాం. లేకపోతే తనకు విశ్వాసం కలిగేది లేదన్నాడు. కనుక మనం కూడా విద్యా పరీక్ష ఉద్యమంలో మనం ఏం చేస్తాం, మనం ఏం చేసినా ఏం కాదు అని కాదు. ప్రజలు చైతన్యవంతులైనప్పుడు ఈ ప్రజలే మార్చుకుంటారా, ఆ మార్పులో మనం కేవలం క్యాటలిస్ట్ మాత్రమే. ఆ మార్పు వస్తుంది. కానీ ఆ మార్పు వచ్చేటువంటి దశలో మనం పనిచేస్తున్నాం. ఆ దశలో మనం పనిచేస్తున్నాం కాబట్టి మన పనికి చాలా విలువ ఉంది. ఇవాళ మనం మారకపోవచ్చు, మొత్తంగా మారకపోవచ్చు, కానీ మారుతుందనే విశ్వాసం మనకుంది. ఈ విద్యారంగం తప్పకుండా మారుతుంది. ప్రజలు తమ పిల్లలకి మంచి విద్య కావాలంటున్నారు, అప్పులు చేసి చదివిస్తున్నారు. అంటే ప్రజల ఆకాంక్ష పిల్లలు చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి అని ఆకాంక్షతో ఉన్నట్లు కదా. అప్పులు చేసి చదువుతుందంటే దాని అర్థం ఏమిటి, తమ పిల్లలకు కొన్ని మంచి విద్య వస్తే బాగుంటుంది. ఆ విద్య మంచి విద్య ఏదైతుందో అది ప్రైవేట్ బళ్ళల్లో ఉందని వారు ఒక మార్కెట్ ప్రపగండా వలన, కొంత ప్రభుత్వాలు చేసిన పొరపాటు వలన, వాళ్ళ పాలసీలు సరిగా లేకపోవడం వలన ఇవాళ విద్యారంగం ఈ దశకు వచ్చింది. కానీ తల్లిదండ్రులకి తమ పిల్లలు నాణ్యమైన విద్య రావాలి అనే ఆకాంక్ష సర్వత్రా ఈ దేశంలో వచ్చింది. మొట్టమొదటిసారిగా బహుశా భారతదేశ చరిత్రలో మనోధర్మశాస్త్రాన్ని వారు మొత్తంగా అర్థం కాకపోవచ్చు, కానీ మొత్తంగా విద్య తమ పిల్లలకు రావాలి, మీరు చదువుకోవడానికి వీల్లేదనే దశ నుంచి మా పిల్లలు చదువుకోవాలి. ఇది చాలా పెద్ద మార్పు. మా పిల్లలు బాగా చదువు రావాలి, మంచి చదువు రావాలి. ఈ మంచి చదువు రావాలి అనేది ప్రభుత్వాలు ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలి అనేటువంటి ఏ విశ్వాసంతో మనం పనిచేస్తున్నామో ఆ విశ్వాసాన్ని పూర్తిగా మనం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇంకా మనం సఫలం కాలేదు. మన సక్సెస్ రాలేదు. మనం చెప్తూనే ఉన్నాం. తెలంగాణ వచ్చినప్పుడు మొత్తం తిరిగాం, రాష్ట్ర వ్యాప్తంగా 100 మీటింగ్లు పెట్టాం. అప్పుడు మా తెలంగాణ వచ్చింది కాబట్టి మనకు విశ్వాసం అంటే ఈ తెలంగాణ పోరాటం నుంచి వచ్చింది కాబట్టి పోరాటాల ద్వారానే తెలంగాణ మారుతుంది అనేటువంటి ఒకటి మనం అనుకుంటూ వచ్చాం. కానీ తెలంగాణ మనం చాలా డిసప్పాయింట్ చేసి, భారతీయ రాష్ట్ర సమితి ఇవాళ ప్రజల్ని చాలా మోసం చేసి, ఒక రకంగా విద్యారంగంలో అయితే ప్రత్యేకంగా మీరు తెలంగాణ వస్తూనే సర్ప్రైజ్ బడ్జెట్ 1,80,000 కోట్ల బడ్జెట్, అది తమిళనాడు తర్వాత కర్ణాటక లాంటి బడ్జెట్, ఒక 1/3 స్టేట్, తక్కువ పాపులేషన్, చిన్న రాష్ట్రానికి పెద్ద బడ్జెట్.
దాని నుంచి ఎంత మంచి పని చేయడానికి వీళ్ళు ఉంటే చరిత్ర ఎంత గొప్ప అవకాశం ఇచ్చింది. కానీ చరిత్ర ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. చరిత్ర వాళ్ళని రేపు ఎట్లా రాస్తుందో అది నేను కేసీఆర్కు మొట్టమొదటి చెప్పాను. చరిత్ర మీ గురించి తప్పకుండా రాస్తుంది. ఎందుకంటే తెలంగాణ చరిత్ర 1956లో ముగిసి మళ్ళీ 2014లో ప్రారంభమవుతుంది. మొదటి ముఖ్యమంత్రిగా మీరు ఏం చేస్తున్నారో చరిత్ర రికార్డ్ చేస్తుంది. బాధ్యతగా సెన్సిటివ్గా మీరు ప్రజలకు బాధ్యత ఒకవేళ చేస్తే చరిత్ర మీ గురించి బాగు రాస్తుంది. మీరన్నా మీరు అన్ని తప్పుడు పనులు చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందని చెప్పాం. మనం చెప్పలేదని కాదు, చెప్పాం. అయినా కూడా వాళ్ళ మార్గమే వాళ్ళది. అదే మార్గంలో వెళ్ళి విద్యారంగాన్ని విధ్వంసం చేశారు. విద్యారంగాన్ని విధ్వంసం చేయకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నంగా తయారైంది. వ్యవసాయ రంగం అంతా సంక్షోభంలో. అంటే ఇంత చెప్పినా కూడా మనం ఇంత ఉద్యమం చేసినా కూడా పాలకుల యొక్క అవగాహనని మనం మార్చలేకపోతున్నాం. మన ఏదో ఉండి వరవరావు గారితో మాట్లాడితే వరవరావు గారు ఒకటి అన్నారు, ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాంట్లో ఎంత ఆలోచించి మంచిగా ఆలోచన వల్ల పడ్డాడంటే వాడు బయటికి రాదు. ఆ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడకుండా, ఆ స్ట్రక్చర్ మార్పు గురించి మనం మాట్లాడకుండా కేవలం ఒక వ్యక్తి స్ట్రక్చర్ను మారుస్తాడు అని మనం అనుకుంటే అది సాధ్యం కాదు. వాళ్ళకి సాధ్యం కూడా కాదని చెప్పాడు. కనుక మొత్తం స్ట్రక్చర్ మారాలి అంటే దానికి కూడా విద్యారంగమే అవసరం. ప్రశ్నించే విద్యార్థులు మనకు కావాలి. ప్రశ్నించే విద్యార్థులు ఈ సమాజం ఇట్లా ఎందుకున్నది, మానవ సంబంధాలు ఎందుకున్నాయి, అసమానతలు ఎందుకు ఇంతున్నాయి, ఈ దేశంలో ఇంత అన్యాయం ఎందుకుంది, ఈ సమాజంలో ఇంత హింస ఎందుకున్నది, మనుషులు ఎందుకు ద్వేషించుకుంటున్నారు, ఈ ప్రశ్నలు అడగాలి కదా. ఎవరు అడగాలి? విద్యార్థులే అడగాలి. ఎందుకనే చదువుకున్న వాళ్ళే అడగాలి, విద్యనే అడగాలి, జ్ఞానమే అడగాలి. అలాంటి పోరాటంలో మనం ఉన్నాం. కనుక మనం కేవలము విద్యా పరీక్షను కొరికే పోరాటం లేదు. మనం ఒక తుఫానుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. ఒక దుర్మార్గమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఏదైతే విద్యారంగాన్ని విధ్వంసం చేసిందో ఆ ఆర్థిక వ్యవస్థను గురించి మనం మాట్లాడుతున్నాం. ఆర్థిక వ్యవస్థను తెలిసో తెలియకనో ప్రత్యక్షంగానో మనం దాన్ని ప్రశ్నిస్తున్నాం. కనుక విద్యా పరీక్షణ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చారిత్రక పరిణామ క్రమంలో, ఒక మానవ సమాజ నిర్మాణంలో మనవంతుగా మన జీవితంలో మనం ఎంత చేయగలము అంత చేయాలి అనేటువంటి వాళ్ళు ఈ విద్యా ఉద్యమంలో ఉన్నారు. కనుకనే మన అందరం కలిసి కూడా సమిష్టిగా మనం ఈ ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఇంకా గట్టిగా చేస్తుండాలి. చేస్తే ఏమవుతుందంటే మారుతున్న చలనంలో ఉండే సమాజం చలనం వేగం పెరిగి ఒక మార్పు మన తరంలో వస్తుందా రాదా, కానీ తప్పకుండా ఆ మార్పు వస్తుంది. ఒక మానవీయమైన విద్య తప్పకుండా వస్తుంది. రాకుండా మనుషులు బతకలేరు. మానవ సమాజం ఇంతకాలం బతికేది కాదు. కనుక మానవ సమాజం నిరంతరంగా సంక్షోభం ఉంటుంది, సంక్షోభానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఈ రెండు నిరంతరంగా జరుగుతుంటాయి. కనుక ఇవాళ మనం ఈ ఆర్థిక వ్యవస్థ, సామ్రాజ్యవాద ఆర్థిక వ్యవస్థ, తర్వాత ఫ్యూడల్ భావజాలం ఇవాళ మా ద్వేషించడం అనేది కూడా నేను ఇంతకుముందు చాలామంది మీరు వినే ఉంటారు. నేను ఇక్కడ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను. మా విద్యార్థిగా చదువు చెప్తున్నాడు. భారత రాజ్యాంగం గురించి మాట్లాడమంటే భారత రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతూ నేను 3 విలువలే చెప్పాను. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. అంటే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం. ఆ పిల్లవాడు అంటే సౌభ్రాతృత్వంలో మనుషులను ప్రేమించండి అని మీరు అన్నారు. కానీ లిబర్టీలో మీరు ఏం చెప్పాలంటే నాకు స్వేచ్ఛ ఉందన్నారు. మనుషులను ద్వేషించడము స్వేచ్ఛలో భాగం కాదా? చాలా అంటే కొంచెం ఈ ప్రశ్న కొంచెం చిక్కు ప్రశ్న అని. కాబట్టి ఫ్రీడమ్ అంటే మనుషులను ద్వేషించడం కూడా ఫ్రీడమే అనుకుంటున్నాను. నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. నేను క్లాస్లో జవాబు బయటకు వచ్చిన తర్వాత పిల్లవాడిని కూర్చొచ్చి మాట్లాడాను. ద్వేషించడంలో మనిషి ఎట్లా మానవీయంగా మారుతాడు? ద్వేషంలో మనిషి ఎక్స్పాండ్ కాదు కదా, మనిషి సంకుచితంగా మారుతాడు కదా. నువ్వు ప్రేమించడంలో ఉండేటువంటి గొప్పతనం, ఆనందం నీకు ద్వేషంలో ఎట్లా వస్తుంది? కానీ ఒక స్కూల్లో చదువుతున్న విద్యార్థి అంత చిన్న వయసులో ద్వేషించడం కూడా స్వేచ్ఛలో భాగమే అని ఒకవేళ అట్లా ఆలోచన మోసపెట్టినట్టే మీరు ఆలోచించండి ఎంత ప్రమాదంలో అటువంటి పిల్లలు పడిపోతున్నారు. జీవితం అంతా ద్వేషిస్తూ బతకడం అది ఎట్లా సాధ్యమవుతుంది మనిషి? కనుక ఇవాళ విద్యారంగంలో ఉన్నట్టు, అందుకనే శాస్త్రీయ విద్య అంటున్నాం, ప్రశ్నించే విద్య అంటాం, మానవీయ విలువలు అంటున్నాం. మనం మొత్తంగా విద్యారంగము రక్షించుకోవాలి. విద్యారంగంలో సిలబస్ ఎలా ఉండాలి, విద్యలో ఎలా జరపాలి, పిల్లలకు ఏం నేర్పాలి అనేవి కూడా మనం మాట్లాడుతున్నాం. కనుక ఇవాళ విద్యా పరిరక్షణ కమిటీ పోరాటం
విద్య రక్షించ అంటే ఉట్టి ఉన్న విద్య రక్షణ కాదు. విద్యలో ఉండే విలువలు, విద్యకు ఉండేటువంటి ఫిలాసఫీ, విద్యకు ఉండేటువంటి చారిత్రక దాని శక్తి అన్నీ కూడా మనం మాట్లాడుతూ ఒక అమానవీయంగా మారుతున్నటువంటి సమాజాన్ని మానవీయంగా మార్చడం కొరకని ఇవాళ అమానవీయంగా మారుతున్న ఈ ఆర్థిక వ్యవస్థ దాని మూలాలను ప్రశ్నించి మనుషులందరూ హాయిగా జీవించే సమాజం కావాలి అనేది మన స్వప్నం. నిన్ననే ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక ప్రధాన నాయకుడు సోషలిజం సెక్యులరిజంని రాజ్యాంగం తీసేయాలంటున్నాడు. ఇవాళ పత్రికలు వచ్చి ఎందుకు సోషలిజం తీసేయండి? సోషలిజం అంటే మనిషి మనిషిగా బతకడం, అందరూ సమానంగా బతకడం, ఉన్నదాన్ని అందరూ పంచుకొని బతకడం. అదే తీసేయాలి. సెక్యులరిజం తీసే సెక్యులరిజం అంటే మనుషులందరినీ ప్రేమించాలి. నేను చాలా కాలం ముందు చెప్పాను. సెక్యులరిజం అంటే మేము ఒక సెమినార్ ఏఆర్ దేశాయ్ గారు అని ఒక ప్రఖ్యాత సోషాలజిస్టు ఆయన 75 ఏట మేము సెమినార్కి వెళ్ళాం. సెమినార్ అయితే రణ్ధీర్ సింగ్ అని ఒక ప్రొఫెసర్, చాలా లిజెండరీ ప్రొఫెసర్, ఆయన కూడా ఢిల్లీ యూనివర్సిటీలో, ఏఆర్ దేశాయ్ గారు బాంబే యూనివర్సిటీ. వాళ్ళిద్దరు అండర్ గ్రౌండ్ స్ట్రగుల్లో ఉన్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో వాళ్ళు ఆర్మీ స్ట్రగుల్లో ఉన్నారు. వాళ్ళ తర్వాత కాలంలో కలవలేదు, ఒక 25 ఏళ్ళు కలవలేదు. ఇద్దరు కలిశారు. కలిసినప్పుడు ఇద్దరు కౌగిలించుకొని తాళసేపు ఏడ్చారు. మాటలు రాకుండా ఏడ్చారు. మనం పోరాటం చేసేప్పుడు ఎటువంటి అనుకున్నాం, ఎటువంటి సమాజం అని. రణ్ధీర్ సింగ్ ఏమన్నానంటే, మా ఇద్దరి కన్నీళ్ళు ఏవైతున్నాయో, ఆయన మరాఠీ, నేను పంజాబీ, నేను సిక్కు, ఆయన హిందూ, ఏదైనా కావచ్చు, కానీ మేమిద్దరం కలిసినప్పుడు మేము కళ్ళనీళ్ళే సెక్యులరిజం అని చెప్తాం. ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించడం, ఒక మనిషితో అంగీకరించాం. మతము వాళ్ళకి అడ్డు రాలేదు. ఆ కన్నీళ్ళు అలాంటి సెక్యులరిజం ఇప్పుడు రాజ్యాంగంలో తీసేయాలంటున్నారు. అంటే కళ్ళనీళ్ళని తీసేయమని, నువ్వు చూసి కష్టపడి దుఃఖపడడం అనేది వద్దని. అంటే ఈ దుర్మార్గమైన ఆలోచనలు ఏవైతున్నాయో ఇవి మనకు ఒక రకంగా డైరెక్షన్ చెప్తున్నాయి. కానీ మనము రాజ్యాంగాన్ని కాపాడుకుంటే రాజ్యాంగాన్ని విమర్శించిన వాళ్ళమే, రాజ్యాంగం ఉండే వైరుధ్యాన్ని చెప్పిన వాళ్ళమే. కానీ రాజ్యాంగంలో ఉండే విలువలు ఏవైతున్నాయో, ఏవైతే స్వాతంత్రోద్యమ కాలంలో త్యాగాలను వచ్చిన విలువలు ఏవైతున్నాయో అది మనం ఇచ్చిన విలువలే కాదు. ఫ్రెంచ్ రెవల్యూషన్, అమెరికన్ సివిల్ వార్, సోక్రటీస్, స్పార్టకస్, ఆ విశాలమైన చరిత్ర నుంచి ఆ విలువలు వచ్చాయి. మానవ సమాజం తనకు తానుగా ఇచ్చుకున్న విలువలవి. ఆ విలువలు వాళ్ళు ఎత్తడం ఏంటి? అసలు ఎంత గొప్ప విలువలవి. ఆ విలువల ఉన్నతీకరణ జరగాలని కూడా జరగవలసిన చర్చ. ఉన్న విలువల్ని తీసేయమని అంటే నేను మొదట చెప్పినట్టుగా ఒక అమానవీయమైన అమానుషమైన ఆర్థిక వ్యవస్థ ఏదైతే తగులాడుతుందో అది తండ్లాడుతున్నది. దాన్ని ఇంకా ముందు పోవాలి, ఎందుకు పోవాలని. కానీ దాంట్లో ఉండేటువంటి అమానవీయ లక్షణం ఏదైతుందో అదే దాన్ని పూజిస్తుంది. నాన్ ఛాన్స్కో మాట అన్నాడు, ఎవరు కొట్టాను ఈ వ్యవస్థలో ఉండే తన వైరుధ్యాలమని ఈ వ్యవస్థ కోల్పోతుందన్నాడే. అమెరికన్ వ్యవస్థ మారుతుంటే ఆయన అన్నాడు, అమెరికా వ్యవస్థలో ఉండే అంతర్గతమైన వైరుధ్యాలమని కూలిపోతున్నాడు, చంపడానికి వాడు నిలవడు అన్నాడు. మనం కూడా అది అంటున్నాం, అంతర్గతంగా ఉన్న వైవిధ్యాలు చాలా కాలంగా నిలవవు, అవే సమస్యలు కూర్చుంటాయి. కనుక ఇలాంటి సందర్భంలో విద్యా పరీక్షణ కొరకు పోరాటం చేస్తున్న మనందరం, మీరందరూ కూడా చరిత్ర నిర్మాణంలో పాల్గొంటున్నాం. ఒక మానవీయ సమాజం కొరకు పోరాటం చేస్తున్నాం. ఒక అమానుషమైన ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. మన పిల్లలు మనుషులుగా మానవీయంగా బ్రతకాలనే మానవ విలువలు నిలవాలి అని ఒక పెద్ద పోరాటంలో మన భాగం. ఆ అవగాహనతోనే పనిచేస్తేనే మనం ఇంకా బలంగా పనిచేయగలం. ఈ సదస్సు ద్వారా, ఈ ధారణా ద్వారా ప్రభుత్వానికి మనం చెప్తున్నది ఏమిటంటే, మీరు చేసిన పని తప్పు. మీరు టీఆర్ఎస్ నోడుగొట్టి మిమ్మల్ని గెలిపించింది ఏదో ఒక వ్యక్తి, కొంతమన్నా కొంత మార్పు రాదా, కానీ విద్యారంగంలో మాత్రం మీరు తీసుకొస్తామన్న మార్పులు తేలేదు. మీ మేనిఫెస్టోలో 15% రాశారు, 15% ఇస్తామని అది చేయలేదు. ప్రభుత్వ విద్యను బలపరుస్తామన్నారు, బలీయం చేస్తామన్నారు, ప్రైవేట్ రంగాన్ని మీరు చేస్తామన్నారు. మనము వాళ్ళ మేనిఫెస్టోకు 2 కాంట్రిబ్యూషన్ చేశాం. ఒకటి విద్యారంగానికి 20% అన్నా, వాళ్ళు 15% అన్నారు. రెండవది మనం ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నాం, అవి 2 రాశారు. కనుక ప్రజాస్వామ్యం పునరుద్ధరణ వాళ్ళు ఎప్పుడైతే డిప్రెషన్ మొదలు పెట్టారో మనం వెళ్ళి అడుగుదాం, నువ్వు ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాస్వామ్యం అని మళ్ళీ కొన్ని మీటింగ్లు పెట్టుకొని ఇస్తున్నారు. ఇవాళ ఇందిరా పార్కులో ఈ మీటింగ్లు జరుగుతున్నాయంటే ఎక్కడో ఒక చోట మన పోరాటము
మనం ఏదైతే వాళ్ళకి చెప్తూ వచ్చామో దాంట్లో భాగం ఎంతకాలం నడుస్తుందో తెలియదు. కానీ ఈ పార్టీ వచ్చిన తర్వాత సుందర విజ్ఞాన కేంద్రంలో మీటింగ్లు పెట్టుకోవడానికి వీల్లేదని పెట్టారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్న తర్వాత నేను ఇద్దరు ముగ్గురు మినిస్టర్ ఇదేం ప్రజాస్వామ్య పునరుద్ధరణ మీరు మేనిఫెస్టో రాస్తున్నారు, సుందర విజ్ఞాన కేంద్రాన్ని తాళాలు వేస్తున్నారు అని లేదు సార్. కమిషనర్ చాలా ఓవర్ యాక్టివ్ కమిషనర్ వచ్చాడు, కొంత మేము తప్పకుండా చూస్తాం అంటే మొత్తంగా కొంత లిబరలైజ్ చేసి మనం మాట్లాడుకోనివ్వకుండా మనం మాట్లాడుతూనే ఉంటాం. ఏ రీతిలో పాల్గొదు ఆ రీతిలో మనం మాట్లాడుకుంటాం. కనుక ఇవాళ విద్యాప్రక్షణకు వచ్చిన అధ్యాపకులు, విద్యార్థులు అందరూ సభ్యులకి నేను విద్యాప్రక్షణ నన్ను ముఖ్య అతిథి అన్నారు. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. నేను జనరల్ సెక్రటరీ, మన ఇంట్లోనే మన ముఖ్యమంత్రి అయినట్టు అంటే కుటుంబ తరఫున నేను మన ఇంట్లో ముఖ్య అతిథి అయినట్టుంది. ముఖ్య అతిథిగా రావాల్సిన నరసింహారెడ్డి గారికి ఆయన చిన్ననాటి స్నేహితుడు, ఆయన మా ఇంటికి వచ్చాడు, ఇక్కడ రావడానికి వచ్చాడు. అక్కడ కూర్చున్నప్పుడు ఆయనకు వార్త ఆయన స్నేహితుడు చనిపోయాడని వస్తే ఆయన స్నేహితుడిని చూడడానికి వెళ్ళాడు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి బాడీ ఇస్తామన్నారంటే కనుక అక్కడ వెళ్ళాలని ఆయన వెళితే నరసింహారెడ్డి గారు చేసిన పని లక్ష్మీనారాయణ గారు నా చేతికి ఇచ్చారు చెప్తూ అందరికీ మరొకసారి ఆహ్వానం కలుపుతుంది అంటే